హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై చేయబోతున్నాం. షాహీన్, చికెన్ ఫ్రై ఎలా చేద్దాం అనుకుంటున్నాం, ఏ స్టైల్లో చేద్దాం అనుకుంటున్నాం కొంచెం చెప్పు. చికెన్ ఫ్రై చాలా రకాలు చేసుకోవచ్చు. ఇదొక టైపు. 1 కేజీ చికెన్కి 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, 1 నిమ్మకాయ, కొత్తిమీర, కరివేపాకు, మసాలా దినుసులు, లవంగం, చెక్క, స్టార్ పువ్వు, యాలకులు, ఇవి జాపత్రి. గిన్నె వేడైందండి, నూనె వేసుకుందాం. మసాలా దినుసులు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకోవాలండి. కరివేపాకు, బాగా వేపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చినట్టు. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిందండి, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ అండి, 2 స్పూన్లు. పసుపు వేసుకుందామండి. ఉప్పు వేసుకుందాం. ఒక కేజీ చికెను నీట్గా కడిగి పెట్టుకోవాలండి, అది వేసుకోవాలి. అన్నీ బాగా కలిసినాయండి. ఇప్పుడు కొద్దిగా గ్యాస్ స్టవ్ కొద్దిగా సిమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి. ఇది ఒకసారి చూసుకుందామండి, చూసుకొని టమాటా వేసుకుందాం. ఇంకా ఎంతసేపు తిప్పాలా? టమాటా వేసుకోవాలి ఇప్పుడు. టమాటాలు బాగా మగ్గాలా? మగ్గాలి. ఓకే, దాని తర్వాత టమాటాలు వేసినాక చూద్దామండి ఒకసారి. చూడండి, వాటర్ అన్నీ ఇంకిపోయినాయండి, నూనె పైకి వచ్చింది. ఇప్పుడు కారం మసాలాలు వేసుకుందాం. గరం మసాలాలు, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూను ధనియాల పౌడరు, ఒక స్పూను గరం మసాలా, ఒక 3 స్పూన్లు కారం అండి. కారం చూసి మళ్ళీ వేసుకోవాలంటే వేసుకుందామండి. అన్నీ బాగా కలుపుకోవాలి మిక్స్ అయినట్టు. కొద్దిగా సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా వదిలేద్దాం. చూద్దామండి. కొత్తిమీర వేసుకుందాం. ఓ నిమ్మకాయ ముక్క బద్ద పిండుకుందాం.
ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మళ్ళీ కొంతసేపు ఉంచుకొని లాస్ట్ కరివేపాకు వేసుకొని దింపేసుకుందాం. చూసుకుందామండి. కరివేపాకు వేసేసుకొని ఆపేసుకుందాం. అయిపోయింది. వావ్, సూపర్, వెరీ గుడ్. రైస్లోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా బాగుండిద్దండి. చాలా బాగా వచ్చింది షాహీన్ చికెన్ ఫ్రై. వావ్, నోరు ఊరుతుంది. రైస్ పెడతాను. ఓకే తినేద్దాం. ఓకే. వావ్, షాహీన్ హోటల్ స్టైల్లో చేసావు, సూపర్గా ఉంది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. అవునా, నాకొక్కడికైనా ఇంకెవరికైనా పెట్టాలా చికెన్? షోహెబ్కి మీకు. అవునా, ఓకే అండి. చికెన్ ఫ్రై అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.